దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగనే ఆశీర్వాదము, మేలులు, సమాధానము, క్షేమము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము 16వ వాక్య భాగము గమనించండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ భవిష్యత్తు ప్రాకారము అంటే మన హౌస్కు మన చుట్టూ ఉండే ప్రాకారం, కోట, కాంపౌండ్ వాల్, మన భవిష్యత్తును చూపించేది. అది నగరము మన హృదయాన్ని చూపించేది సాదృశ్యం. నీ భవిష్యత్తు, అందుకని దావీదు గారు అన్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. కనుక నీ భవిష్యత్తు, నీ గత జీవితము, ప్రజెంట్ ఉన్న లైఫ్ అంతా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా మీ జీవితంలో ఏది జరగదు. జరుగుచున్నవన్నీ ఆయన మూలంగానే, ఆయన ద్వారానే, ఆయన అనుమతితోనే ఆయనకు తెలిసే జరుగుచున్నవి. కనుక ఎప్పుడు మీరు ఈ వాక్య భాగాన్ని మనసులో ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఆ వాక్య భాగమేనగా ఏదనగా భక్తుడు రోమా సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్య భాగం. ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇది. దేవుని ప్రేమించే వారికి, అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అంటే మీ గురించే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నవి. యోసేపు తన జీవితంలో కలిగిన వ్యతిరేకత, కుట్ర, పగ, వ్యతిరేకమైన ప్రతికూలమైన పరిస్థితులు, వారి కుటుంబ సభ్యులు, ఆయన రక్త సంబంధులైన తన సహోదరుల ద్వారానే దేవుడు అనుమతించాడు. అలాగనే పోతిఫర్ భార్య ద్వారా కూడా అక్కడ సమస్యను ఫేస్ చేయుటకు ప్రభు కృప చూపించాడు. దేవుని టైం రాగానే దేవుడు అన్ని పరిస్థితులను చక్కపరిచాడు. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి మీ జీవితంలో కూడా. అది నష్టమైన, కష్టమైన, అప్పులైన, అవమానమైన, నిందలైన, అనారోగ్యమైన, ఏదైనా సరే, అది మీ పాపమైనా సరే, నీ పుణ్యమైనా సరే, నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నా సరే, ప్రతికూలంగా ఉన్నా సరే, వ్యక్తిగతంగా నిన్ను నీవు చెక్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటు, తప్పు, గైడెన్స్లో ఉంటే దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఒకవేళ దేవునితో మీ సంబంధం సరైనదిగా ఉంటే ఆ ప్రతికూలమైన పరిస్థితిలో ఆయన సహాయము మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రతికూలమైన సహాయంలో ఆయన మీ పక్షమునే కార్యము, యుద్ధము చేయిస్తాడు. కనుక నీ ప్రాకారములు నిత్యము దేవుని ఎదుట ఉన్నవి. ఆయన సీసీ ఫుటేజ్కి ఎట్లాగైతే మనం చూస్తామో, ఆయన దగ్గర నీ ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఫుటేజ్ ఉంది. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి, నా సంచారంలన్నీ లెక్కించి ఉన్నావు అన్నాడు దావీదు గారు. దావీదు గారి లైఫ్ సీసీ ఫుటేజ్ దేవుడు చూసిండు. నీ ఫుటేజ్ కూడా దేవుని దగ్గర ఉంది. ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. దాన్ని మీరు గమనించాలి. 139 కీర్తన అదే. నేను కూర్చోవడము, లేవడము, పడుకోవడము, నేను నడవడము, నా పడక, నా నడక, నా మాట రాకముందే, ఈ విషయంలో మీరు కూడా కంప్లీట్ ఫుల్ కన్ఫర్మేషన్గా ఉండాలి. అదే భక్తి, అదే దేవుని పట్ల మనకున్న ప్రేమ. కనుక ధైర్యంగా ఉండండి. ఏ సమస్య అయితే ఏంటి, ఏ బాధ అయితే ఏంటి, భయం అయితే ఏంటి, ఏ అనారోగ్యం అయితే ఏంటి, ఆయనలో మనము ఉనికి కలిగి చలించుచున్నాము కదా. ధైర్యంగా ఉండండి. దేవుడు తన వాక్యంలోని శక్తిని
మీలోకి పంపించి మీకు ఆరోగ్యము, మీకు ఐశ్వర్యమును, ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో సఫలమగును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ వాక్య భాగం క్రైస్తు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.